audio jungle. కునారిల్లుతున్నదన్న వాస్తవాన్ని చంద్రశేఖరరావు గారు మరుగున పెట్టి కేవలం తను, తన అల్లుడు, తన కొడుకు, తన బిడ్డ, తన సడ్డకుని కొడుకు మొత్తానికి పోరాటం చేసి, కత్తి యుద్ధం చేసి, మల్ల యుద్ధం చేసి, కర్రసాము చేసి, ఢిల్లీ చక్రవర్తుల మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినమని భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి గుత్తాధిపత్యంగా తెలంగాణ ఉద్యమాన్ని తమ ఖాతాలో రాసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈనాడు పాలకులు చేస్తున్న ప్రయత్నము. నేను సూటిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని అడుగుతున్నా. మీ కుటుంబం చేసిందంతా, చంద్రశేఖరరావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆ రాజకీయ పార్టీలో హరీష్ రావు గారు సమన్వయం చేసే బాధ్యతలో ఉన్నాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలకు అమెరికా నుంచి తారక రామారావు గారు దిగిండ్రు. ఆ తర్వాత బతుకమ్మ పేరు మీద కవితమ్మ దిగింది. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారికి మందో మాకో అందించే నెపంతో సంతోష్ దిగిండు. మీ కుటుంబం చేసిందంతా రాస్తా రోకోలో నిరసనలు తెలపడమో, అప్పుడప్పుడు బతుకమ్మలు ఆడడమో, అప్పుడో ఇప్పుడో బంధులో పాల్గొనడమో, లేదా వంట వార్పు పేరు మీద రోడ్ల మీద పప్పన్నం తినడమో. ఈ పనులు కాకుండా బతుకమ్మలు ఆడడమో, రాస్తారోకో చేయడమో, బంధులలో అప్పుడప్పుడు నిరసన తెలపడమో, వంట వార్పు చేయడమో కాకుండా మీ కుటుంబం చేసిన త్యాగం ఏంది? మీ కుటుంబాన్ని పక్కన పెట్టండి. మీ బంధువులు ఎవరన్నా, మీ చుట్టాలు కానీ, మీకు అయినోళ్ళు కానీ, మీకు కావలసిన వాళ్ళు కానీ ఎవరైనా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? మరి ఎలాంటి త్యాగాలు చేయని మీ కుటుంబంలో ఎవరి రక్తం చిందకుంటా, ఒక్క బిడ్డ కూడా శ్మశానానికి పోకుండా గ్రహించి వేస్తుంది. ఈ ప్రశ్న ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది. కళ్ళ ముందరనే జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా కళ్ళారా చూసిన మేము, ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న మేము, మా కళ్ళెదుటనే మేము చూస్తుంటేనే కాలి బూడిదైన బిడ్డల త్యాగాలను మసకబారి మబ్బులు కమ్మి చరిత్ర పుటలలో తెరమరుగైపోతుంటే తెర మీదికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద లేదా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎన్నుకున్న మేము పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని, మోసపూరితమైన మాటల్ని ప్రశ్నించి నిలదీసాల్సిన బాధ్యత మా మీద లేదా? మేము చేస్తున్నప్పుడు పెడుతున్న అక్రమ కేసులను మీరు అందరు గమనిస్తలేరా? కాబట్టే ఈరోజు నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, 6 దశాబ్దాలు 1569 మంది త్యాగాల పునాదుల మీద, లక్షల మంది మీద వందల కేసులు కట్టుకొని ఎంతోమంది నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును ఫనంగా పెట్టి బంగారు భవిష్యత్తు కోసం ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో పిహెచ్డీలో చేసి చదువుకొని మంచి భవిష్యత్తుతోని తమ ముసలి తల్లిదండ్రులను, పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన యువకులు తమ జీవితాలను ఫనంగా పెట్టి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక కుటుంబం చేతిలో పెడితే, ఆ కుటుంబం అరాచకంగా, దుర్మార్గంగా, అత్యంత అవినీతితో కూడుకున్న పెత్తందారి పోకడలతో తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే చర్చించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టే ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని మళ్ళీ ఒకసారి సంధికాలం అనుకొని బుద్ధిజీవులు కానీ, విద్యార్థులు కానీ, అమరవీరులు కానీ, నిరుద్యోగ యువత కానీ, తెలంగాణలో ఉన్న వివిధ సామాజిక వర్గాలు తండాలలో, గూడాలలో, మారుమూరు పల్లెలో తెలంగాణ ఆకాంక్ష కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా కొంతకాలం ఓర్మితో ఓపిక పట్టినరు. ఈ సంధికాలంలో ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏమైనా మాకు మంచి జరుగుతుందేమో చూద్దామనుకున్నారు. చంద్రశేఖరరావు గారు నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ఆకాంక్ష అని అనుకుంటున్నాడు, చెప్తున్నాడు. నేను ఈ సందర్భంగా సూటిగా విస్పష్టంగా పాత్రికేయ మిత్రులకు చెప్పదలుచుకున్నా, తెలంగాణ సమాజం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ రోజు కూడా అడగలే.
తెలంగాణ సమాజం అడిగింది ఏందంటే ఆత్మాభిమానం, స్వయం పాలన, సామాజిక న్యాయం. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు టిఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నిక చేస్తున్న ప్రయోగంలో మనల్ని కూడా భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ సమాజంలో ఎప్పుడు కూడా సమైక్య పాలనలో కూడా సంక్షేమ పథకాలు, పక్కా ఇండ్లు కట్టించింది సమైక్య పాలకులు కాదా, దళితులకు భూములు ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఉచిత కరెంట్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది సమైక్య పాలకులు కాదా, 108, 104 తీసుకొచ్చింది సమైక్య పాలకులు కాదా, ముసలి వాళ్ళకు పెన్షన్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, దళితులకు అసైన్మెంట్ భూమి ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, నాగార్జున సాగర్ కట్టింది సమైక్య పాలకులు కాదా, శ్రీశైలం కట్టింది సమైక్య పాలకులు కాదా, జూరాల కట్టింది సమైక్య పాలకులు కాదా, శ్రీరామ్ సాగర్ కట్టింది సమైక్య పాలకులు కాదా. అభివృద్ధి సంక్షేమ పథకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటే ఈ 6 లక్షల మంది నియామకాలు చేసింది సమైక్య పాలకులు కాదా. కుల వృత్తులకు, చేతి వృత్తులకు కోటి వరాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అవో ఇవో తాయిలాలు ఇవ్వలేదా తెలంగాణ సమాజానికి. ఈ తృణప్రాయమైన సంక్షేమ పథకాల కోసం ఇన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చంద్రశేఖరరావు గారు చెప్తుంటే చూస్తూ ఊరుకోవాలా మేము. ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో ఆలోచన చేసి చర్చించాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. తెలంగాణ సమాజం అంతా నడుం బిగించింది. రామ్జీ గోండు నుంచి కొమరం భీం వరకు, చాకలి ఐలమ్మ నుంచి సోయబుల్లా ఖాన్ వరకు, నిన్న మొన్నటి శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలు ఆత్మాభిమానం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఎక్కడైనా ఉందా? నీ బాంచం దొర అనే పరిస్థితులు ఇవాళ తెలంగాణ సమాజంలో రాలేదా? నిన్నటికి నిన్న చంద్రశేఖరరావు గారు మాట్లాడుతుంటే మీరు గతంలో ఇబ్రహీంపట్నంకు, మహేశ్వరంకు కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చిండ్రు, దాని గురించి చెప్పండి అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చీటీ ఇస్తే ముఖం మీద ఇసిరి కొట్టిండు. ఇంతకంటే అవమానం ఎక్కడన్నా ఉంటుందా? మొన్నటికి మొన్న చంద్రశేఖరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతారా అంటే వారు ఇచ్చిన సమాధానం ఏందయా, నేను రద్దు చేస్తే మా మంత్రులకే చెప్పండి మీకు చెప్తానా అన్నాడు. నమ్మకలేని మంత్రులను చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో కొనసాగుతుండ్రంటే అసలు వాళ్ళ పట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్న అభిప్రాయం ఎలాంటిదో మీకు ఒక అవగాహన వస్తే అసలు తెలంగాణ సమాజంలో ఎవరైనా ఆత్మాభిమానంతో బతికేవాడు చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోతాడా? మీరు ఆలోచన చేయండి. సామాజిక న్యాయం అంటే చంద్రశేఖరరావు గారి ఉద్దేశంలో తన సామాజిక వర్గానికి సంపూర్ణంగా ఫ్యామిలీ ప్యాక్ భోజనం పెడితే సామాజిక న్యాయం అనుకుంటున్నాడు. వంట వార్పులు చేసిన వాళ్ళు, బతుకమ్మలు ఆడిన వాళ్ళు, రాస్తారోకలు చేసిన వాళ్ళు, సీమాంధ్రులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లు చేసిన వాళ్ళను, పద్మాలయ మీదను కేసులు వేసిన వాళ్ళను ఒరిస్సా పోయి గన్నులు పెట్టి హఫ్తాలు వసూలు చేసుకొచ్చిన నాయకత్వము వాళ్ళే సామాజిక న్యాయం, వాళ్ళకే సామాజిక న్యాయం అని అనుకుంటున్నాడు. స్వయం పాలన అంటే ఏంది? వాళ్ళ కుటుంబం స్వయంగా అందరినీ పాలించడం అనుకుంటుండు చంద్రశేఖరరావు గారు. కానీ తెలంగాణ సమాజం అట్లా అనుకుంటా లేదు. తెలంగాణ సమాజము మేము ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగాలి, ఆత్మగౌరవంతో మమ్మల్ని మీరు, మిమ్మల్ని మేము గౌరవించే విధంగా ఉండాలి. సమాజంలో ఉన్న బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని మంత్రివర్గం నుంచి పరిపాలనలో ప్రతి దగ్గర కనిపించాలి. కనిపించేటట్టుగా ప్రభుత్వం, పాలకులు నిర్ణయం తీసుకోవాలి. స్వయం పాలన అంటే మా నిర్ణయం మేం తీసుకునేటట్టుగా ఉండాలి, మా భవిష్యత్తుని నీ చేతిలో పెట్టము అని అన్నారు. నిన్న మన ఐఏఎస్ ఆఫీసర్లు, దళిత ఆఫీసర్లు, గిరిజన ఆఫీసర్లు ప్రత్యక్షంగా నిరసన తెలిపారు. మమ్మల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ మీరు కావాల్సిన వాళ్ళకు అన్ని మంచి పదవులు కట్టబెడుతున్నారు, మాకు తెలివితేటలు లేవన్నట్టుగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారు. ఇది దళితులకు, గిరిజనులకు అవమానమని ప్రభుత్వం మీద తిరుగుబాటు ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తే
తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ కాదా? ఇవాళ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన చుక్కా రామయ్య గారు కావచ్చు, వరవర్రావు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, గోరె టెంకన్న కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు బయటికి వెళ్ళి ఆనాడు నిర్బంధాలలో నిషేధాలలో ఉన్నప్పుడు కూడా ప్రజా సంఘాల పేరు మీద సభలు సమావేశాలు పెట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఏ ఒక్క బిడ్డ కూడా 90 సంవత్సరాల వయసులో ఉన్న చుక్కా రామయ్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వైఫల్యాలను వెలిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే గృహ నిర్బంధం చేయడం కాకుండా ఇంట్లో కూర్చున్న చొక్కా లేకుండా కుర్చీలో కూర్చున్న చుక్కా రామయ్యను అరెస్టు చేసిండ్రు అని అంటే వరవర్రావును ఇంట్లో నుంచి బరబరా ఈడ్చుకొని పోయే పరిస్థితులు తెలంగాణ సమాజంలో వచ్చినాయంటే హరగోపాల్ లాంటి ప్రొఫెసర్లు, మేధావులు, పౌర హక్కుల కోసం నిరంతరం పరితపించే హరగోపాల్ లాంటి వాళ్ళు ఇది పరిపాలన కాదు, ఇది రాచరిక వ్యవస్థతో కూడుకున్న నియంతల పాలన అని చెబుతుంటే, గలం విప్పుతుంటే తెలంగాణ వచ్చి చంద్రశేఖరరావు గారి చేతిలో ఏ రకంగా బందీ అయిందో చర్చించుకోవాల్సిన సందర్భం రాలేదా అని నేను అడుగుతున్నా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.